థ్యాంక్ యూ. రారే రేపన్న రూపురేఖలు మీరే నా చిట్టి చెల్లెల్లారా రే రే రేపన్న రూపురేఖలు మీరే నా చిన్ని తమ్ముల్లారా రారే రేపన్న రూపురేఖలు మీరే రేపన్న రూపురేఖలు మీరే నా చిట్టి చెల్లెల్లారా రే రే చీకట్లో వెలుగుల దీపం మీరే చీకట్లో వెలుగుల దీపం మీరే గోలీలు బొంగారాలు కోతి కొమ్మచ్చి ఆటలు ఆ ఆటలు ఈ పాటలు సద్దిలో మూట గట్టి పొద్దేమో పోతుందంటూ పొద్దేమో పోతుందంటూ పనికెళ్ళే పిల్లల్లారా పొద్దేమో పోతుందంటూ పనికెళ్ళే పిల్లల్లారా బతుకు బాగు కొరకు బడికెళ్ళి చదువుకుందాం బ్రతుకు బాగు కొరకు బడికెళ్ళి చదువుకుందాం నా చిన్ని తమ్ముల్లారా రే రే చీకట్లో వెలుగుల దీపం మీరే నా చిన్ని తమ్ముల్లారా రే కొద్దిగా బేస్ పెట్టుకో బేస్ కొండల్లో గొర్రెలను కాసేటోళ్ళు బర్రెలను మేపేటోళ్ళు కొండల్లో తిరిగేటోళ్ళు రాళ్ళను కొట్టేటోళ్ళు ఊటేసి పిలవాబా అంటే ఊటేసి పిలవాబట్టే చదువుల బండి పిలిసే కూతేసి పిలవాబట్టే చదువుల బండి పిలిసే బండెక్కి పోదమురారే బడికెళ్ళి చదువుకుందాం బండెక్కి పోదమురారే బడికెళ్ళి చదువుకుందాం నా చిన్ని తమ్ముల్లారా రారే రేపన్నారు పురేకలు మీరే రేపన్నారు పురేకలు మీరే నా చిట్టి చెల్లెల్లారా రారే చీకట్లో వెలుగుల దీపం మీరే చీకట్లో వెలుగుల దీపం మీరే స్వతంత్ర భారత్ మాతకి ఎట్లుందంటే అది వీధుల వెంట అంటే అది 10వ తరగతి వాళ్ళకి బాగా క్రమశిక్షణంగా చదువుకుంటేనే మనం పోతాం ఒక దావలో లేకపోతే అంతే వీధుల వెంట గలీల పొంట కల్లెగరేసి కాలరు సరిచేసి నల్లని అద్దాలు పెట్టి నలదిప్పున నగరు పెట్టేసి నల్లని అద్దాలు పెట్టి నల్లని అద్దాలు పెట్టి నడక మీద సడక మార్చి వీధుల వెంట గలీల పొంట కల్లెగరేసి కాలరు సరిచేసి నల్లని అద్దాలు పెట్టి నలదిక్కున నజరు పెట్టి సడక మీద నడక మార్చి సైటుకు బయలెల్లి నోడ రమేషో రమేశ రంగేలీనంటవు రమేషో రంగుల కలగంటవు రమేషో రంగేలీనంటవు రమేషో రంగుల కలగంటవు వీధుల వెంట ఆ గలీల పొంట 10లో పలిటి గొట్టి చదువును సాపజొట్టి పాను డబ్బాల కాడ ఫ్యాషనుగా పోజు పెట్టి పక్కన వెళుతున్న పడుతుల వంక చూసి పండ్లన్నీ ఇకిలించి పక పక సడలించి సురేషో ఓ సురేష పరేష నైతవు సురేషో పరువు దేసుకుంటావు సురేష పరేష నైతవు సురేషో పరువు దేసుకుంటావు వీధుల వెంట ఆ గలీల పొంట. ఇప్పుడు ఒక నాటిక వేసినాడు కదా, ఇక్కడ ఒక స్ట్రీట్ ప్లే జరిగింది కదా, దాంట్లో
వాళ్ళ మమ్మీ చెప్తుంది, రే మీరు గ్యాంగ్లు అంటే దోస్తులతో మీరు పోవద్దండ్రా అంటే వాడు వినకుండా పోతే వాడిని తన్ని పంపిస్తే మళ్ళీ హాస్పిటళ్ళు కోర్టులు అన్నీ. సూటిపోటి మాటలాడే పొరగల గ్యాంగో ఈలల పాటలతో తిందులు తలాంగో. సూటిపోటి మాటలాడే పొరగల గ్యాంగో ఈలల పాటలతో చిందులు తలాంగో. జంక్షన్లో ఫంక్షన్లో గాంధీ కట్ట సెంటర్లో, యాడికిలో గాంధీ కట్ట ఉంది కదా, రైట్. జంక్షన్లో ఫంక్షన్లో గాంధీ కట్ట సెంటర్లో బడాయిగా జులాయిగా బస్సు రైలు స్టేషన్లో మలేషో ఓ మలేషా రోమియోగా తిరుగుతావు, మలేషా రోడ్ల మీద పెరుగుతావు, మలేషా రోమియోగా తిరుగుతావు, మలేషా రోడ్ల మీద పెరుగుతావు. ఈదుల వెంట ఆ గలీల పొంట. ఈడ సారు నేను ఎట్లున్నాము, నల్లగా ఉన్నాం కదా, మరి ఇట్లా నల్లగుండి మేము స్టైల్ కొడితే ఏమన్నా బాగుంటుందా కదా. సింపాజీలాగుంటావు చిరంజీవి ననుకుంటావు, అమీరు సంజయ్ దత్తు ననుకరించిపోతుంటావు. సింపాజీలాగుంటావు చిరంజీవి ననుకుంటావు, అమీరు సంజయ్ దత్తు ననుకరించిపోతుంటావు. అలా పానందునివై అరువు తెచ్చుకొని వేషం, ప్రచారాలలో ప్రతి నిమిషం పరకాయ ప్రవేశం. మహేషో ఓ మహేషా ఊహల్లో తేలిపోకు, మహేషా ఊరేగుతూ సోలిపోకు, మహేషా ఊహల్లో తేలిపోకు, మహేషా ఊరేగుతూ సోలిపోకు. వీధుల వెంట ఆ గలీల పొంట. బాలికల పాఠశాల మహిళా కళాశాల గేట్ల ముందే అడ్డా తిట్లెన్నో పడ్డా. బాలికల పాఠశాల మహిళా కళాశాల గేట్ల ముందే అడ్డా తిట్లెన్నో పడ్డా. తిష్ట వేసి అమ్మాయిలు తిప్పలు పెడుతుంటావు, తిష్ట వేసి అమ్మాయిలు తిప్పలు పెడుతుంటావు. అలవెన్సు లేని వాచ్మెన్ డ్యూటీ చేస్తావు. మహేషో ఓ మలేషా మలేషా రోమియోగా తిరగకు, మలేషా రోడ్ల మీద పెరగకు. ఈదుల వెంట ఆ గలీల పొంట. అమర్యాద రామన్న అగడలు చేయకు, సాధింపులు వేధింపులు ఇకపై సాధించకు. అమర్యాద రామన్న అగడాలు చేయకు, సాధింపులు వేధింపులు ఇకపై సాధించకు. తల్లి చెల్లి ఆలి ఉన్నారని మరవకు, తల్లి కన్నందుకు తలదించినట్ల చేయకు. తల్లి చెల్లి ఆలి ఉన్నారని మరవకు, తల్లి కన్నందుకు తలదించినట్ల చేయకు. సతీషో ఓ సతీష సభ్యత సంస్కారం, సతీష సమాజానికి ఉపకారం. సతీష సభ్యత సంస్కారం, సతీషో సమాజానికి ఉపకారం, సమాజానికి ఉపకారం, సమాజానికి ఉపకారం. విశ్వనాథ్ సార్ చెప్పినాడు ఈ పాట, బాగుందా? బాగుంటే కొట్టండి ఎక్కువ క్లాప్స్. రైట్. State Secretary of Jana Vijnana Vedika, with your huge round of applause. Abdul Razak sir, Jana Vijnana Vedika, and Ramadasu sir, our beloved singer, and Dr. Arshad sir onto the stage with your huge round of applause. Start with the higher standard for lemon and spoon competition, musical chairs, and kabaddi and running race. First I'll start with lemon and spoon competition. Here in lemon and spoon competition, from 6th girls, first position goes to K. Monica. Come up on stage. K. 7th girls M. Mahalakshmi, first place. K. Chaitra, second place. 8th girls B. Ashwini, first place. Come first. 9th girls K. Rajashree, first place, and second place Yagneshwari. This is lemonade competition and musical chair competition. First place goes to M. Chaitra, 6th class. R. Shanti, 7th class. C. Chetana, G. Chetana, 8th class. Nishita, 9th class.
please come up onto the stage. All winners in running race. Boys, 6th class, you know the names, come up to the stage. Winners first. Only winners. Sixth, seventh, eighth. Winner. Runner. Only winners first. Runners stand there. Winners only come. Eighth class winners. Runners. 9th class winners. Running race. From Kabaddi, 6th and 7th, winners team come up to the stage, and the 8th and 9th also winners team come. Team winners. Come first. Stage from nursery, Banu Tarun and C. Lalita. Next from LKG, in musical chairs, first position Revant and second position Gayatri come up on stage. And in LKG, in and out game, first position Nikhil Reddy and second position Ganga Tanvi come up on stage. ఆటలంటే మాకిష్టమనలా మీరు. ఆటలంటే పాటలంటే సెకండ్ పొజిషన్. ఆటలంటే అరే పాటలంటే ఆటల కన్నా పాటల కన్నా ఆటల కన్నా పాటల కన్నా గాయత్రి సెకండ్ పొజిషన్. ఆటల కన్నా పాటల కన్నా LKG గాయత్రి. ఆటల కన్నా పనులే అల్లరి పనులే లా 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 రెడీ లా 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 లా. And next from excuse me sir. And from next UKG musical chairs game, in out game, first position from UKG E Havila and second position P Abhiram come up on stage. And from musical chairs from class 1 to class 5, here winners are from class 1 in boys N Hemant Kumar and in girls M Yashmita come up on stage. Next from class 2 boys T Pavan Kumar and P Priscilla Darshini come up on stage. And from class boys and class 5 boys C Sudhir Babu and girls D Kutuja Banu come up on stage.
అక్కడ చూడాల. And next, from Lemonon's for Lemonon Spoon game from lower standard, from class first position goes to Jeevan Sai, and from girls first position goes to K Rizwana. Come up on stage. And second position, yes Satish and Amritika. K Rizwana first position and Amritika second position. And from second class first position goes to P Navdi. From girls first position R Pranita and second position C Jyoti. And from fourth standard, from boys first position P Manoj Kumar, second position Y Shyam Kumar. And from girls first position C Harika and second position S Safrin Anju. And from fifth standard, boys first position B Akhil, second position C Guru Vishnu. And from fifth standard, girls first position Ananya and second position C Lasya. So all the winners come up on stage. Audience, give them huge round of applause while taking prize when they are taking. So this is about these 4 games. And next, Kabaddi and running race. Next we have our Vishnu sir for presenting, for sponsoring the match shoe. So thank you sir. Match shoe sponsored by Vision School Principal Sir Vishnu sir. And the winners are Y Charan, Chaitanya, Teja Sai, V Jamil. Come up on stage. G Amrit Kumar Reddy, Maurya, Ganesh, Vijay, Sriranga, Chakradhar, Manikishore and Irfan. I would like to request our chief guest to present the certificates. Round of applause for the winners in Kabaddi RDT team Kabaddi season 4 and this match shoes sponsored by our Vision School correspondent Vishwanath sir. Huge round of applause audience. Give your appreciation with your huge round of applause. Come fast. Vedic Mess world record holders and respected Anil sir also onto the stage with your huge round of applause. World record holders also come up on stage. పడుతుంది. అర్థమైందా? దీనికి అర్థం ఒక్కసారి వినండి. రత్నం వెతకదు కానీ వెతకబడుతుంది. You get my point? అరే ఏంది కాదురా అది.
అంటే ఎవరికైతే ఇంటెలిజెన్స్ ఉంటుందో, ఎవరికైతే అపారమైన జ్ఞానం ఉంటుందో వాళ్ళు నన్ను గుర్తించండి అని ఏమి అడగాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా గుర్తించబడతారు వీళ్ళలాగా. మార్నింగ్ చెప్తున్నప్పుడు ఈ రిపబ్లిక్ డే రోజున స్వాతంత్రం వచ్చింది కదా, రాజ్యాంగాన్ని రచించారు, ఒక టైం టేబుల్ ఉండాలి, మనకి దేశానికి ఒక విధి విధానాలు ఉండాలి అనుకున్నాం. రచించినారు కదా, ఇంకా మాకేం పని ఉంది? స్వాతంత్రం రావాల్సింది వచ్చింది, రాజ్యాంగం రచించుకోవాల్సిన అవసరం ఉంది, మన దేశం ఒక విధంగా పరిపాలించబడాలంటే అది కూడా పెద్దోళ్ళు చేసినారు, ఇంకా మాకేం పని ఉంది? వచ్చింది కదా, అన్నీ ఉన్నాయి కదా, స్వేచ్ఛా సమానత్వాలు మనకు ఉన్నాయి కదా, ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు కదా. ఉందా లేదా? ఉంది కాబట్టి ఈరోజు ప్రపంచ రికార్డులు సాధ్యమైనాయి. మనమంటే ఏంటో చూపించాలి కదా దేశానికి. మనమంటే ఏంటో చూపించాలా లేదా? మన దేశాన్ని రిప్రజెంట్ చేయాలా లేదా? కరోనా సమయంలో చూపించినారు, ఎన్నోసార్లు చెప్పిన. అన్ని దేశాలు భారతదేశం వైపే చూసినాయి. ఎందుకోసం? మెడిసిన్ కోసం. అది ఎవరి వల్ల సాధ్యమైందంటే మీలాగా చదువుకున్నటువంటి విద్యార్థులే శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి ఒక వన్నె తీసుకుని వచ్చినారు. సైంటిస్టులు అంటే భారతదేశం, డాక్టర్లు అంటే భారతదేశం అనే వైపుకు తీసుకొని వచ్చినారు. ఎవరు? మీలాంటి విద్యార్థులే. ఈరోజు వీళ్ళు రేపొద్దున గణిత శాస్త్రంలో సైంటిస్ట్ అవ్వచ్చు, మ్యాథమెటిషియన్స్ అవ్వచ్చు. భవ్య 50 నంబర్లు ఇంటూ 25, 50 నంబర్లు. మనం సెల్లులో కూడా క్యాలిక్యులేటర్లో 50 నంబర్లు టైప్ చేయలేం. నువ్వు ఇష్టం వచ్చిన 50 నంబర్లు పెట్టుకో. ఇంటూ 25 46 సెకండ్లలో, మిల్లీ సెకండ్స్ లో చేసింది. 46 మిల్లీ సెకండ్స్ లో చేసింది. వరల్డ్ లో ఎవరు ఇంతవరకు సాధించలేదాన్ని. your friend, our student got achieved that milestone. Varshita Bai, 50 digits into 125. You did 41 seconds. 50 digits, 78, 24, 49, 69, 79, 84, like that. 50 digits into 125. 41 seconds. మనం రాసుకోవడానికే సరిపో 41 seconds కదా. She did splendid job. 5th route. ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మామూలుగా క్యూబ్త్ రూట్ ఫర్ ప్రాబ్లమ్స్ మీకు బాగా ఐడియా ఉంటుంది, అవునా? 5th రూట్ ప్రాబ్లమ్స్ ని 31 క్వశ్చన్స్ ని, 31 ప్రశ్నల్ని 55 సెకండ్లలో చేసింది. ఒకే స్కూలు 3 వరల్డ్ రికార్డులు కొట్టిందే లేదంటే ఇంతవరకు వరల్డ్లో. ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి? బై డూయింగ్ హార్డ్ వర్క్, ప్రాక్టీస్.
ప్రాక్టీస్ వల్లే కదా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం కదా, ప్రాక్టీస్ వల్లే సాధ్యమైనవి. 10th క్లాస్ వాళ్ళకు ఒక ఛాలెంజ్. ఈ ఇయర్ స్పోర్ట్స్లో మనం టాప్లోనే ఉన్నాం, మ్యాక్సిమం కొంతవరకు సాధించినాం. ఇప్పుడు వేదిక్ మ్యాథ్స్లో కూడా సాధించినాం. నెక్స్ట్ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఒక కోరిక ఉండాలా, పట్టుదల ఉండాలా, కఠోర శ్రమ ఉండాలా, అంకిత భావం ఉండాలా, అప్పుడే నీకు సక్సెస్ వస్తుంది. ఒక అంబిషన్ ఉండాలి, ఒక జీల్ ఉండాలా, ఒక హార్డ్ వర్క్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి దానిపైన. నాకు లడ్డు కావాలంటే ఊరికే లడ్డు వచ్చి పడదు. లడ్డుకి ఎంత ఖర్చు అవుతుంది? 5 రూపీస్. ఆ 5 రూపీస్ ఎక్కడ వస్తుంది? అమ్మకు ఒక ఫిల్టర్ నీళ్ళు బిందె ఎత్తుకొని వస్తే 5 రూపాయలు ఇస్తుంది, ఊరికే ఇయ్యదు. అడగచ్చు మనం కమిషన్. పని చెప్తే ఎంత ఇస్తావు? 5 రూపీస్ ఇస్తా. లడ్డు కావాల్సిన కోరిక, నువ్వు పని చేస్తేనే కదా వచ్చేది, లేకపోతే వస్తుందా? అట్లాగే ఏదైనా ఒకటి రావాలి అంటే చాలా కఠినమైనటువంటి శ్రమ ఉండాలి. ఆ కఠినమైన శ్రమ వల్లే వాళ్ళు ఈరోజు మనందరికీ మంచి పేరు తెచ్చినారు, ఊరికి మంచి పేరు తెచ్చినారు, జిల్లాకు మంచి పేరు తెచ్చినారు, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చినారు, దేశానికి మంచి పేరు తెచ్చినారు. మరి ఏం చేద్దాం? వాళ్ళని అప్రిషియేట్ చేయాలి కదా. సో అప్రిషియేట్ చేద్దాం వాళ్ళని. వాళ్ళు సాధించిన రికార్డుని చూపిస్తారు. మరి మాట్లాడుకోకుండా వినండి. మీకు అద్భుతమైనటువంటి సందేశం వస్తుంది సార్ నుంచి. మీరే కాదు, నేను కూడా చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నా సార్ ఏం మాట్లాడతాడు ఈరోజు అని. మా గురువు గారు ముగ్గురే కాదు, ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ కూడా ఉన్నారు మనకి. వర్షిత బాయ్ గాట్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ అండ్ వరల్డ్ రికార్డ్. అండ్ అనదర్ మెంబర్స్ బ్యాచ్ టాపర్ 1, 2, 3 ఇండియాలో ఢిల్లీలో జరిగినటువంటి మ్యాథమెటిక్స్ స్పీడ్ మ్యాథ్స్లో కూడా బ్యాచ్ నెంబర్ 1 మనకి వచ్చింది, 2 మనకి వచ్చింది, 3 కూడా మనకే వచ్చింది. వీళ్ళ విజయం మన విజయం కాదా? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇంకా క్లాప్స్ కొట్టండి. It's not enough. Huge response from your side. Some more. Yes. It's a very good pride moment for our school. So not only in Mandal, not only in district, not only in state, not only in country, overall the world, we achieved this success. So you have to give a huge round of applause for them.
రే Keep quiet. Sit. వీరిని ట్రైన్ చేసినటువంటి అనిల్ సార్ అండ్ శ్రీనివాస్ సార్ మన దగ్గర లేడు. సార్ని మళ్ళీ సన్మానించుకుందాం. అనిల్ సార్ని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. Huge round of applause for Anil sir for making them practice and giving a wonderful training to the students. Thank you so much, sir. నేషనల్ ఛాంపియన్స్, ఇంటర్నేషనల్ ఛాంపియన్స్, కమ్ టేక్ యువర్ Bindusri H. For this Varshita by N sir, 3,100 cash prize also. Kida Bindu. మరి అలాగే అరే మార్కులు చూపించాలరా 10th క్లాసు. ఇప్పుడే నేను సురేష్, మల్లేష్, వెంకటేష్ అని పాట పాడించిన. అట్లా 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 తింగర్నాయలు ఉన్నారనే పాడించినది. సరే, మన క్రీడా విభాగానికి సంబంధించి విద్యార్థుల్ని ట్రైన్ చేస్తున్నటువంటి ప్రసాద్ సార్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నా. అలాగే Huge round of applause for our Prasad sir, our PET wonderful trainer in physical activities and games. So thank you so much, sir. Give sir huge round of applause. రైట్. మన విలేజ్ ప్రోగ్రామ్స్ కి మిమ్మల్ని అందరినీ ట్రైన్ చేసినటువంటి డాన్స్ టీచర్, అలాగే ఈ మధ్యనే మేడం తిరుపతిలో వేద పాఠశాలలో ప్రత్యేకమైనటువంటి శిక్షణ శిబిరానికి ఎన్నికై తిరిగి వచ్చినటువంటి శోభా మేడంని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నా. అప్రిసియేషన్ ఇయరా? Huge round of applause for Shobha teacher. Huge round of applause for Shobha teacher for making our students practicing dance and giving huge round of applause for making students performing dance wonderfully in all the events of our Vision School. Thank you so much, ma'am. Hello. మన అమ్మా నాన్నైనా జ్ఞానం పెంచేది మన గురువే కదా, విజ్ఞానము పంచేది ఎవరా? గురువే కదా. ప్రాణం పోసేది మన అమ్మా నాన్నైనా, జ్ఞానం పెంచేది మన గురువే కదా, విజ్ఞానం పంచేది ఎవరో? గురువే కదా. అమ్మఒడిని ఏనాడైతే వదిలామో చల్లనైన ఈ చదువుల బడిలో చేరాము. ఒద్దికతోనూ ఓర్పుతోనూ మనకు నమాలు నేర్పించారు, వినయం మనకు నేర్పించి విజయాలను మనకందించారు. వినయం మనకు నేర్పించి విజయాలను మనకందించారు. వందనాలు మీకు
ఓ గురువర్యులారా ప్రేమాభివందనాలు, పాదాభివందనాలు, శిరసాభివందనాలు. ప్రాణం పోసేది ప్రాణం పోసేది మన అమ్మా నాన్నైనా, జ్ఞానం పెంచేదే మన గురువే కదా. ఆటపాటలతో విద్యా బుద్ధులు నేర్పారు, క్రమశిక్షణగా ఉండాలంటూ చెప్పారు. ఆటపాటలతో విద్యా బుద్ధులు నేర్పారు, క్రమశిక్షణగా ఉండాలంటూ చెప్పారు. మార్గదర్శిగా ఉండాలంటూ దారిని మీకు చూపారు. ఇలలో వెలసిన దైవాలై పూజిస్తాం మేం మనసారా, విలలో వెలసిన దైవాలై పూజిస్తాం మేం మనసారా. వందనాలు మీకు ఓ గురువర్యులారా, ప్రేమాభివందనాలు, పాదాభివందనాలు, శిరసాభివందనాలు. ప్రాణం పోసేది మన అమ్మా నాన్నైనా, జ్ఞానం పెంచేది మన గురువే కదా. విజ్ఞానం పంచేది మన గురువే కదా. థ్యాంక్ యూ సార్. Thank you so much, sir. Students, today definitely it's a memorable Republic Day for us with the presence of our dignitaries, and it is our responsibility to felicitate our today's chief guests. So for that I would like to request our honorable correspondent sir and Amar sir, Shekhar sir, PT sir and Anil sir to felicitate our today's chief guests. So really it's a proud moment. Give them huge round of applause. Really they made our day wonderful with their presence. Huge round of applause for our today's dignitaries for making our Republic Day a memorable one. చాలా ప్రోగ్రామ్స్ లో చూసింటారు, ఎక్కువ ప్రోగ్రామ్స్ కి ప్రజాకన్న గారు ఈ యొక్క కార్యక్రమాలకు రావడం జరిగింది. అక్కడైనా ఇక్కడైనా సార్ కూడా, ఇస్మాయిల్ సారు, మేము మీలాగే చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఎన్నో అటెంప్ట్లు, అంటే ప్రభుత్వ ఉద్యోగానికి 100 ఎగ్జామ్స్ రాయడం జరిగింది. అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఎక్కడో చోట అదృష్టం ఆవగించేనంత లేకపోతే విజయం మన తలుపు తట్టదన్నట్టు అదృష్టం లేక కొన్ని ఎగ్జామ్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో పోవడం, పర్సనల్లీ ఐ ఎక్స్పీరియన్స్డ్ దట్ వన్. అట్లా పోయి 500 రూపాయల జీతానికి నేను వర్క్ చేసిన, స్టార్టింగ్ 500 రూపీస్ శాలరీకి. యాడికిలో ఒక స్కూల్ తప్ప మిగతా అన్ని స్కూళ్ళల్లో పనిచేసిన, ఇప్పుడు ఉండే స్కూళ్ళల్లో కూడా. అటువంటి సిచ్యువేషన్లో ట్యూషన్స్ స్టార్ట్ చేసి ట్యూషన్స్ పెట్టాలని చెప్పి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి ట్యూషన్స్తో మొదలైంది. ఆ ట్యూషన్స్ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు సార్ వాళ్ళు ఏ ప్రోగ్రాంకు పిలిచినా వచ్చినారు, సలహాలు ఇస్తున్నారు, ఒక తీర్చిదిద్దినారు మమ్మల్ని. ఈ రోజు కూడా చాలా ప్రోగ్రామ్స్ కి ఇన్వైట్ చేసినారు, కానీ విజన్ మీద ఉన్న
ప్రేమతో అన్నిటినీ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి రిచ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. శిరస్సు వంచి నమస్కరిస్తాను. పాఠశాల 8 సంవత్సరాలు కోచింగ్ సెంటర్ తర్వాత స్కూల్ పెట్టాలనుకున్నప్పుడు అన్న లేడు. ఈరోజు నా ఆనందాన్ని అన్నిటిని పంచుకోవాలనుకున్నా. అతి కష్టం మీద జీవితం ఉంది. అటువంటి సిచ్యువేషన్లో కొండ కింద స్థలం ఉంది ఆయనకి. ఆ స్థలాన్ని బడుకు కావాలంటే ఇచ్చి ప్రోత్సహించినారు. 9 సంవత్సరాలు పెంచి పోషించినారు ఆ స్థలంలో. ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తర్వాత ఒక సంఘటన జరిగింది. 9 సంవత్సరాల తర్వాత వెకేట్ చేయమన్నారు. చాలా మంది నన్ను అన్నారు ఏమని, అన్న కొడుకున్నాడు కాబట్టి చెప్తాను, అన్న ఇద్దరు ఒకటే కాబట్టి వెకేట్ చేయమన్నారు. ఏం పా నిన్ను రజాకు వెకేట్ చేయమన్నాడు ఆయన? ఏం నిన్ను అసలుకి ఇది చేసినారు, అది చేసినారు, అటు చేసినాడు, ఇటు చేసినాడని. ఎంతమంది ఎన్ని చెప్పినా అన్న మీద ప్రేమ ఆవగించడంతో కూడా తగ్గలే నాకు. ఎందుకు తగ్గలేదంటే అది నాకు తెలుసు. నన్ను 9 సంవత్సరాల తర్వాత పొమ్మన్నాడని అంటున్నావు. 9 సంవత్సరాలు ఇచ్చినాడు, నాకు జీవితం ఇచ్చినాడు. 9 సంవత్సరాలు ఇచ్చినందుకు నేను కృతజ్ఞతగా ఉన్నా. 10వ సంవత్సరం ఈనందుకు మీరు బాధపడుతున్నారు అందరూ. నా మీద ప్రేమ పుట్టుకొచ్చింది అందరికీ. 10వ సంవత్సరం ఇలేదని నిజం సార్. చాలా మంది అన్నారు. అన్న ఉన్నప్పుడు చెప్పాలనుకునేది. ఎంతమంది ఎన్ని చెప్పినా నాకు 0.1% కూడా తగ్గలే. ఎందుకంటే 9 సంవత్సరాల అవకాశం ఇవ్వడం అంత ఈజీ కాదు. అంటే స్థలం ఇచ్చి మీరు పెరగండి, మంచిగా చదువు చెప్పండి, సో ఇంప్రూవ్ కాండి అని చెప్పి. మామూలుగా అయితే ఏమనుకుంటారు, బయటకు పోమన్నాడు కదా బంధం తెగిపోతుందేమో అని. బంధం మరింత బలపడింది. ప్రతి ప్రోగ్రామ్కి అన్నని పిలుస్తున్నా నేను. ఇక్కడికి కూడా వచ్చినాడు చాలా ప్రోగ్రామ్స్కి. మీరు కూడా అనుకుంటారు చీఫ్ గెస్ట్ అంటే ఎప్పుడూ ఈయననే వస్తాడా చీఫ్ గెస్ట్గా? వచ్చినాడు ఆల్రెడీ. మన వాళ్ళు కూడా చాలా మంది అనుకుంటారు చీఫ్ గెస్ట్ ఎప్పుడు రజాకన్నైనా వేరే వాళ్ళు వద్దా, మా సార్కి ఏమి ఇబ్బా. చీఫ్ గెస్ట్ అంటే అది నాకు మాత్రమే తెలుసు. ఈరోజు ప్రపంచ రికార్డులు సాధించిన, ఇంటర్నేషనల్ రికార్డులు సాధించిన ఆయన పరిచిన వేదిక నుంచి వచ్చినటువంటి ఆ విద్యా కుసుమాలే ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఏ విషయం నీకు 10వ సంవత్సరంలో నిన్ను బయటకు పొమ్మనే గెంటేసా అని అంటే 9 సంవత్సరాలు నన్ను పెంచి పోషించినాడు. అంతకంటే ఏం కావాలా నాకు? 9 సంవత్సరాలు నన్ను పెంచి పోషించినాడు. ఆ స్థలాన్ని ఇచ్చి అతి తక్కువ బాడిగ, మరి బాడిగ కూడా ఎక్కువేం తీసుకోలే. సార్ చెప్పిన బాగా చెప్తున్నావులే సార్, బాడిగ తీసుకోలేదంటే అతి తక్కువ బాడిగతో మమ్మల్ని పెంచి పోషించినాడు. ఆ పరిస్థితుల్లో ఒక ఇసుమంత అయినటువంటి ఎంతమంది ఎన్ని చెప్పినా నాకు అన్న మీద ప్రేమ తగ్గదు, చచ్చిపోదు. అది ఉంటుంది ఎప్పటికీ, అది అమరం. కాబట్టి అన్న అన్నిసార్లు చీఫ్ గెస్ట్గానే వస్తున్నాడు, వస్తాడు కూడా. కాలాతీతమైంది, పెద్దలు మాట్లాడాల్సి ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే ఈ స్కూల్ కరస్పాండెంట్ గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, ఇతర ప్రముఖులకు, చిన్నారులకు మొట్టమొదటిగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లోనే మీ విశ్వం సార్ చెప్పారు కదా, గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? భరతమాత కళలు పండి ఆనందోత్సాహాలు నిండి స్వేచ్ఛా భారత వైజయంతి గగనవీధి విహరించిన చారిత్రాత్మక జాతీయ పర్వదినం ఈ సర్వసత్తాక స్వతంత్ర గణతంత్ర రాజ్యం. అమరవీరులందరూ వారి త్యాగఫలం, వారి ధీరఫలం. ఈ గణతంత్ర దినం మరి 47లో స్వాతంత్రం వస్తే 3 సంవత్సరాలు. ఇందాక ప్రతి ఒక్కరు పిల్లలు కూడా స్పీచ్లో నేను విన్నాను,
2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా చైర్మన్గా మన బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలో ఉండే అనేక రాజ్యాంగాల్ని వాళ్ళు మననం చేసుకొని మనకు భారత రాజ్యాంగాన్ని తయారు చేసి మనకిచ్చారు. చాలా ఓపికగా మీరు పొద్దునుంచి కూర్చున్నారు కాబట్టి బోర్ కొడుతుంది. మరి తక్కువ టైంలో పెద్దవాళ్ళు ఇప్పుడు రామదాస్ అన్న పాటలు, ఇస్మాయిల్ అన్న మాటలు మధ్యలో మనం బోర్ కొడతాం కాబట్టి హనుమంతుడి మీద కుప్పిదో గంతులు వేసినట్లు ఉంటుంది వాళ్ళ ముందర మనం ఎక్కువ మాట్లాడడం. కాబట్టి పిల్లలకి ఏమవసరమో వాళ్ళకి తెలుసు, మీకు ఏది అవసరమో ఎవరిని కావాలో అనేది మీ విశ్వంసారి తెలుసు. మరి విశ్వంసారి ఇందాక చెప్పిన ఆప్యాయతలు లోపల మనసులో అంటే నా పట్ల ఆ పిల్లోనికి ఉన్నటువంటి ఆ పిల్లోడు మీకు సారు కావచ్చు, నాకు పిల్లంతో నాకు తమ్ముంతో సమానమే. ఎప్పటికీ మేమిద్దరం చనిపోయేంత వరకు కూడా ఆ ఫ్యామిలీతో నా పిల్లలు విశ్వం పిల్లలు, ఆ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు మా మనవాళ్ళు జనరేషన్ మాత్రం 3 తరాల 4 తరాల ఇదే రిలేషన్ కంటిన్యూ అవుతుంది. అట్లే మేము కూడా బేస్ వేస్తున్నాము. అబ్బాయి కూడా అలాగే ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ మధ్యలో వచ్చేటటువంటి ఆస్తులు పాస్తులు క్రేజు ఇమేజు డ్యామేజు ఇవన్నీ తాత్కాలికమే, రిలేషన్ మాత్రం కంటిన్యూగా సాగుతుంది. మరి ఈ ప్రతి కార్యక్రమానికి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అలాగే ఇస్మాయిల్ సార్ని రమ్మని చెప్పి అబ్బాయి అనుకుంటే జిల్లా స్థాయిలోనో రాష్ట్రాల్లో ఇంకా ఇతర తీసుకురావచ్చు. ఎవరిని ఎంతమందిని తెచ్చినా మరి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు వచ్చినా, జేడి లక్ష్మీనారాయణ గారు, మన నారాయణ జయప్రకాష్ నారాయణ సార్ కానీ అలా పెద్ద వాళ్ళు వచ్చి మనకు 30,000 40,000 ఛార్జ్ చేసి చెప్తే దానికి ఒక వాల్యూ అనే కాదు, అంతకంటే విలువైన వ్యవహారాలు అంతకంటే విలువైన విషయాలు మన ఇస్మాయిల్ సారు బ్రహ్మారెడ్డి సార్ వాళ్ళు చెప్తారు. కాబట్టి మీరు 2 లక్షలు పెట్టుకోండి. జనవరి 26కు ఒక 2, ఆగస్టు 15కు ఒక 2. మనం ఏది చేయకూడదు అని ఓటుకు నోటు చేటు ఇలాంటివన్నీ మీ పేరెంట్స్కి రాబోయే కాలంలో ఇంకా రాజకీయ నాయకులు ఏదో ప్రలోభాలు చేస్తారని కాదు, ప్రలోభాలు మనం గురి కాకపోతే సరిపోతుంది కదా. మన పేరెంట్స్ని మన వాళ్ళని మేము మీ స్టేజ్లో కూర్చున్నప్పుడు మాకు పెద్దవాళ్ళు మా టీచర్లు అలాగే చెప్పేవారు, రాబోయే కాలంలో భారతదేశ పౌరులు మీకు మంచి భవిష్యత్తు ఉంది, మీరు భారతదేశ నిర్మాణం చేయాలని. ఈరోజు కూడా నిర్మాణం అవుతూనే ఉంది. ఇంకెప్పటికీ ఇది పులి స్టాప్ పెట్టాలి కదా. కాబట్టి 200 సంవత్సరాల ముందు బ్రిటిష్ వాళ్ళకంటే నిన్న మొన్న 300 సంవత్సరాల ముందు ఇలా చైనా వాళ్ళకంటే మనం ముందు పోవాలంటే మీరు అప్డేట్ కావాలా. మరి ఈ గతంలో ఉన్నటువంటి ఈ యొక్క మన వెనుకబాటుతనాన్ని ఆరోహణ అధిరోహణ ప్రకారం మనం పురోగమనంలో ఉన్నాము, తిరోగమనం పోవడానికి మీరే దానికి నాంది పలకాలని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన విశ్వంకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Thank you so much, sir. I would like to request our chief guest, Ismail sir, to speak few words on this great occasion. With your huge round of applause. థ్యాంక్ యూ సార్. అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విశ్వం గారికి మరియు వారి ఫ్యాకల్టీ మరియు తర్వాత వేదిక మీద ఉన్నటువంటి అధిరత మహారథులు రజాక్ భాయ్ గారు మరియు వారి కుమారుడు డాక్టర్ అర్షద్ గారు, మా ఆత్మీయ మిత్రులు నా సోదర సమానులు రామదాస్ గారు, మరియు ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు, శుభాకాంక్షలు మరియు గణతంత్ర దినోత్సవ అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఇది రైట్ టైం కాదు. మళ్ళీ ఇంకొకసారి మీతో మాట్లాడడానికి తప్పనిసరిగా నేను వస్తాను. మీ సార్ ఎప్పుడు పిలిచినా కూడా అప్పుడు అన్ని పనులని పక్కన పెట్టేసి మీ సార్ మీద ఉన్నటువంటి అభిమానంతో, రజాకన్న మీద ఉన్నటువంటి గౌరవంతో తప్పనిసరిగా ఈ పాఠశాలకు వస్తూనే ఉంటాం. తప్పనిసరి ఒక 2 మాటలు మాట్లాడేసి నేను ఈ సెషన్ని క్లోజ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. చాలామంది పిల్లలు ఉన్నారు కాబట్టి మీకు నేను ఒక విషయం చెప్తున్నాను. ఒక అబ్బాయి దారిలో నడుచుకుంటూ పోతున్నాడు. చిన్న అబ్బాయి, 5వ తరగతి అబ్బాయి నడుచుకుంటూ పోతున్నాడు. ఇట్లా మీ మాదిరి నడుచుకుంటూ పోతున్నటువంటి క్రమంలో బజార్లోన అతను స్కూల్కి పోతున్నాడు. నడుచుకుంటూ బజార్లోన నడి రోడ్డు మీద చూడండి, ఆ పర్సు చూస్తే
దాంట్లో కనీసం 50,000 రూపాయలకు పైచులకు డబ్బులు ఉన్నాయి. వేరే వాళ్ళైతే ఒక సెకండ్ డబ్బులన్నీ తీసుకుంటారు, ఇంటికి వెళ్తారు, లేకపోతే ఏం చేస్తారో తెలియదు. ఈ అబ్బాయి ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా ఆ పర్స్ తీసుకుని జాగ్రత్తగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎస్ఐ సిఐలు వాళ్ళంతా డిపార్ట్మెంట్ ఉంటే ఆ పోలీసుని చూస్తేనే చిన్న పిల్లలకు భయం వేస్తుంది. అబ్బాయి ఏం కొడతారు, ఏం చేస్తారు. ఈ అబ్బాయి భయపడలా, ఏం ఆలోచన చేయలా. పోలీస్ స్టేషన్కి పోయి సార్ నమస్కారం సార్ అన్నాడు. మరి ఏం రా స్కూల్ ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చినామంటే సార్ నాకు 50,000 ఆ పర్స్ ఏదో దొరికింది సార్, దీంట్లో డబ్బులు ఉన్నాయి సార్ అన్నాడు. వాళ్ళకొక్క నిమిషం మాట రాలేదు. ఏంటి చిన్న పిల్లవాడు 5వ తరగతి కూడా లేడు, ఈ అబ్బాయి ఇటు చెప్తున్నాడు, ఏంటి అబద్ధాలు చెప్తున్నాడేమో, ఇటు తిరిగి ఆ డబ్బులు ఆ ప్యారస్ నుంచి చెప్తే చూస్తే 500 నోట్ల రూపాయలు ఉన్నాయి దాంట్లో అన్ని కూడా. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఈ పిల్లల్ని అడిగారు, ఏమిరా ఈ డబ్బులు తీసుకొని పోయి నువ్వు ఇంటికి తీసుకొని పోవచ్చు, లేకపోతే ఏదైనా కొనుక్కోవచ్చు, మీ అమ్మ నాన్నకి ఇవ్వచ్చు, నువ్వు ఎందుకు పోలీస్ స్టేషన్కే ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పేసి ఆ అబ్బాయిని అడిగినారు. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, సార్ ఈ డబ్బులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి కష్టాల్లో ఉన్నారో నాకు తెలియదు, ఎంత కష్టపడితే ఈ డబ్బులు సంపాదించారో నాకు తెలియదు, ఈ డబ్బులు నేను సంపాదించలేదు, ఈ డబ్బును పొందేటువంటి హక్కు నాకు లేదు, ఎవరైతే ఈ డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్లకు ఈ డబ్బులు ఇవ్వండి సార్ అన్నాడు. ఎంత గొప్ప మాట అన్నారు చూడండి. ఆ పోలీసు వాళ్ళు అక్కడితో ఆగలే, వాళ్ళు పత్రికా విలేకరులను పిలిపించారు. పిలిపించి ఆ పత్రికా విలేకరుల ఎదురుగా ఈ అబ్బాయి నిజాయితీని వాళ్ళు గర్వంగా చెప్పినారు. పత్రికా విలేకరులు ఒక మాట అడిగినారు, బాబు ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద పని నువ్వు చేసినావు కదా, నీకేమి కావాలో కోరుకో, స్వీట్ కావాలన్నా, మంచి ఏమైనా బిర్యానీ తినాలన్నా, నీకేం కావాలో చెప్పునన్నా, నీకు మేము అందజేస్తాము అన్నారు ఆ విలేకరులు. అప్పుడు ఆ అబ్బాయి ఏమన్నాడంటే, లేదు సార్ నాకేమీ వద్దు, నాకు బట్టలు వద్దు, గిఫ్ట్లు వద్దు, స్వీట్లు వద్దు, బిర్యానీ వద్దు, నాకు మాత్రం ఒక చిన్న ఆశ ఉంది. ఆ ఆశ ఏంటంటే నేను రజనీకాంత్తో కలిసి ఒక ఫోటో దిగాలనుకున్నాను అన్నాడు అబ్బాయి. నేను చెప్తున్నా, ఈ వార్తని మీడియా వాళ్ళు బ్రహ్మాండంగా రాసినారు. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో బ్రహ్మాండంగా వచ్చింది ఈ వార్త, మొత్తం తమిళనాడు రాష్ట్రమంతా వ్యాపించింది. ఈ వార్తను చూసిన తర్వాత రజనీకాంత్ గారు ఈ వార్త అక్కడికి చేరింది. ఆయన ఒకసారి ఫోన్ చేసి ఆ స్కూల్కి ఆ స్టేషన్కి ఫోన్ చేసి ఆ పిల్లవాడిని నా దగ్గరికి పిలుచుకొని రండి అని చెప్పేసి అన్నాడు. ఆ పిల్లవాడిని అక్కడికి తీసుకెళ్తే ఆ పిల్లవాడిని ధైర్యంగా భుజం తట్టి ఒడిలో కూర్చోబెట్టుకొని ఫోటో తీసుకొని ఆ అబ్బాయితో పత్రికా విలేకరుల ఎదురుగా ఏమన్నాడంటే, ఇప్పటి నుంచి ఈ పిల్లవాడికి సంబంధించిన చదువు బాధ్యతలన్నీ కూడా నా కుమారుడితో సమానంగా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు రజనీకాంత్. నేను ఇందాక మీకు కథ చెప్పేలా జరిగిన సంఘటన చెప్పిన. మహమ్మద్ యాసీన్ అనేటువంటి అబ్బాయి, ఈ జరిగినటువంటి సంఘటన తమిళనాడు రాష్ట్రం ఈరోడు జిల్లా చిన్న సేమూర్ అనేటువంటి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్నటువంటి యాసీన్కి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన నేను మీకు తెలియజేయడం జరిగింది. అంటే నిజాయితీ అనేటువంటిది ఎక్కడో పుస్తకాల్లో రాయరు. నిజాయితీ అంటే నిజాయితీ అనేది మన నరాల్లో ఉంటుంది. ఆ నిజాయితీని మీరు అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలా అని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నా. పిల్లలు మీరు ఇప్పటి నుంచే మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే జీవితంలో పరుల సొమ్ము ఆశించకూడదు అనేటువంటి నడవడిక మీకు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. రెండో మాట మీరు గుర్తు పెట్టుకోవాలి. ఒకసారి గద్ద ఫ్లై అవుతా ఉంది. గద్దని చూసారా ఎప్పుడైనా? ఈగని చూసారా? గద్ద అట్లా ఆకాశంలో ఎగురుతుంది.
గద్దకు హద్దు లేదు, ఎంత పైకి ఎగురుతుందో తెలియదు, బ్రహ్మాండంగా అట్లా ఎగురుతూ ఉంది. అట్లా ఎగురుతూ ఉంటే ఒక అల్లరి కాకి, చిల్లర కాకి ఏం చేసిందంటే, సార్ వదిలేండి సార్ ప్లీజ్ వదిలేసేయండి, పిల్లలు కూర్చో అట్లా చిన్న చిన్న. ఈ అల్లరి కాకి ఏం చేసిందంటే ఆ గద్ద మీద, దాని భుజాల మీద కూర్చున్నది. గద్దలా ఎగురుతూ ఉంది. ఈ కాకి గద్ద మీద కూర్చొని ఏం చేస్తూ ఉందంటే, గద్ద ఎగురుతున్నప్పుడు తన ముక్కుతో గద్ద తలపై కుక్కుతా ఉంది, అట్లా పంచ్ చేస్తూ ఉంది. చూడండి, గద్ద అలా పోతా ఉంది, కాకి దాని వీపు మీద కూర్చొని దాని తలను గుక్కుతా ఉంది. గద్ద పట్టించుకోవడం లే, ఎగురుతా ఉంది అట్లా 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 ఎగురుతా ఉంది. గద్ద అట్లే ఎగురుతా ఉంది, అయినా కాకి వదలడం లేదే, దాన్ని గుక్కుతానే ఉంది. ఇంకా కొంచెం గద్ద పైకి పోయింది, కాకి వదలడం లేదు, గద్ద పైకి వెళ్ళింది. కాకి కొంచెం భయం వేసింది, గద్ద పట్టించుకోవడం లేదు. గద్ద ఫ్లై అయింది బ్రహ్మాండంగా, మేఘాలు దాటింది. అప్పుడు కాకి భయం వేసింది, ఊపిరి ఆడడం కష్టమైపోయింది, ఆక్సిజన్ అందడం కష్టమైంది. అయినా గద్ద పట్టించుకోవడం లేదు, ఎగురుతా ఉంది. కాకి చచ్చిపోతానేమోనన్నంత భయం వేసింది. గద్ద ఎగురుతానే ఉంది. అప్పుడు కాకి అనుకున్నది, నేను చచ్చిపోతాను, ఇంకా నేను గద్దను వదిలేయాల్సిందే, లేకపోతే చచ్చిపోతాను. ఈ గద్ద ఇంకా ఎగరడం మానడం లేదని కాకి అక్కడి నుంచి కిందకు దొర్లుకుంటూ వచ్చి కన్ను లొట్టపోయి సచ్చి, సావు తప్పిపోయి కన్ను లొట్టపోయినట్టుగా కిందకు వచ్చేసింది. గద్ద మాత్రం ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ నేను తెలియజేస్తున్నా, మీరు నడిచేటప్పుడు, చదువుకునేటప్పుడు, లక్ష్యాన్ని సాధించేటప్పుడు, అద్భుతంగా మీకు ముందుకెళ్ళేటప్పుడు అల్లర చిల్లర కాకులు మాదిరిగా మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే మీ ప్రయాణంలో ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకెళ్ళండి, అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారని చెప్పి తెలియజేస్తున్నా. పట్టించుకోకూడదు చిన్న విషయాలు పట్టించుకుంటే మీరు ఏమి సాధించలేరు. నువ్వు ఎత్తుగా లేవు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు హైట్ లేవు, నువ్వు తెల్లగా ఉన్నావు, నువ్వు బుడ్డగా ఉన్నావు, నీ రంగు లేదు, ఇవన్నీ కూడా మనకు కాదు. మనం రంగు రూపం ఎలా ఉండాలంటే, మనం అందం మొహం కడుక్కుంటే నీళ్ళలో కరిగిపోయేలాగా ఉండకూడదు అందం. మేకప్ చేసుకుంటే సబ్బుతో కడిగితే కరిగిపోయేలాగా ఉండకూడదు అన్నాం. అందం ఎలా ఉండాలంటే, సబ్బుతో కడుక్కున్నా, షాంపూ వేసి కడిగినా, పడుకున్నా, నిద్రలేసినా, ఉన్నా, ముసలోళ్ళైనా, బతికి ఉన్నా, చనిపోయేంత వరకు మనం అందంగా ఉండాలంటే మనం చేసేటువంటి అద్భుత పనుల్లోనే అద్భుతమైనటువంటి గొప్ప అందం ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. మీరు చదువుకునేటువంటి వాళ్ళు 9th క్లాస్ 10th క్లాస్ 8th క్లాస్ వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్తున్నాను. తన జీవితంలో మాట రాకపోయినా, నడవడం సాధ్యం కాకపోయినా, నిలబడడానికి శక్తి చాలకపోయినా, శరీరం సహకరించకపోయినా, తన జీవితమంతా చక్రాల కుర్చీకే అంకితమైపోయి తను జీవించి ఉన్నంత కాలం జనానికి అద్భుతమైనటువంటి గొప్ప సేవలు చేసి భౌతిక శాస్త్రంలో గొప్ప ప్రయోగాలు చేసినటువంటి స్టీఫెన్ హాకింగ్ యొక్క గొప్ప జీవిత చరిత్రను చూడండి, ఎంత గొప్ప అందగాడో మీకే తెలుస్తుంది. స్టీఫెన్ హాకింగ్ చరిత్ర మీరు చదవండి. అలాగనే కెన్యా దేశపు మహిళ వంగరి మాత యొక్క జీవిత చరిత్ర మీరు చదవండి. అట్లాగనే మన దేశంలో మనందరికీ గర్వకారణం, ఈ ప్రపంచానికే గర్వకారణం ఒక గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి తన జీవితంలో ఆ చదువులు అక్కడ చదివడం అయిపోయిన తర్వాత వేరే ప్రాంతానికి వెళితే వాళ్ళు, ఆ టీచర్లు డబ్బులు పంపిస్తే ఆ డబ్బులతో పుస్తకాలను కొనుక్కొని బ్రహ్మాండంగా చదివినటువంటి వ్యక్తి ఆ పుస్తకాలకు పంపించినటువంటి డబ్బులతో తనకిష్టమైనటువంటి చేపల ఆహారం బాగా ఇష్టమని చెప్పేసి
చేపలు హోటల్ వాడు చేపలు వడ్డిస్తే తినేటప్పుడు నాకు పుస్తకాల కోసం పంపించినటువంటి డబ్బుల్ని నేను ఇష్టమైనటువంటి తిండి చేపలు తిని నేను వాళ్ళకు అన్యాయం చేస్తున్నానని తన జీవిత కాలమంతా చేపల్ని మానేసి తినడం మానేసి బ్రహ్మాండమైనటువంటి లెసన్ అందించినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గొప్ప అందమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అట్లాగనే ఇదే స్కూల్లో యావత్ ప్రపంచం మన వైపు చూసేటువంటి లాగున అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించిన భవ్యశ్రీ, తర్వాత వర్షితాబాయ్, జాహ్నవి, ఈ పిల్లలు అసలు ఈ విద్యార్థులు నేను ఆశ్చర్యమైన వాళ్ళ టీచర్ని కూడా అడిగిన, వీళ్ళని తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయుడికి మీ అందరి సమక్షమున నేను శిరస్సు ఉంచి మీ అందరి కరతాళ ధ్వనాల మధ్య నేను గౌరవంగా వారికి నేను నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. అద్భుతంగా వారిని తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయుల మాటల్ని విని ఆచరించినటువంటి వీరందరికీ అద్భుతమైనటువంటి షెల్టర్నిచ్చి వీరిని సహకరించినటువంటి గొప్ప వ్యక్తి మా విశ్వనాథన్ గారు. చూడండి ఎందరి శ్రమ ఉంది చూడండి దీంట్లో, చూసారా? నేను మా విశ్వానికి ఒక మాట నేను చెప్తున్నా, అదేంటంటే చాలా చోట్ల రూపాయి పని చేస్తారు, 10 రూపాయలు ప్రచారం చేస్తారు. మా విశ్వనాథం 10 రూపాయలు పని చేస్తాడు, రూపాయి కూడా ప్రచారం చేసుకో. అది అక్కడ ఆయన చాలా వీక్గా ఉన్నాడు. ఇదే రకమైనటువంటి ఇంకోరు సెన్సేషనల్ కనుక చేసి ఉంటే అనంతపూర్ సెంటర్లోను, గుత్తి సెంటర్లోను, తాడిపత్రి సెంటర్లోను పిల్లల ఫ్లెక్సీలేసి బ్రహ్మాండంగా ఒక 50,000 లక్ష రూపాయలు పోతే పోని అని చెప్పేసి ఖర్చు పెట్టగలిగి ప్రచారం చేసుకుని ఉండేవాళ్ళు. ఎందుకో మా విశ్వం నాన్న వెనకబడినాడు అని చెప్పేసి తనికెళ్ళ భరణి అన్నట్టుగా ప్రచారంలో కొంత వెనకబడ్డాడేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది అవసరం కూడా. విద్యార్థులు ఎప్పుడైనా సరే అందం అంటే ఇది అని చెప్పేసి నేను చెప్తున్నాను. అర్థమైందా? నిజాయితీ గురించి చెప్పినా, మీకు అందం గురించి చెప్పినా, డెడికేషన్ ఎట్లా ఉంటుందో ఆ రకమైనటువంటి అది మీరు స్ఫూర్తిగా పొందకపోతే మీరు జీవితంలో ఏమి కూడా సాధించలేరని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఇక్కడ కార్యక్రమాలు ప్రదర్శించినటువంటి ఎవరైతే మరి కొరియోగ్రాఫర్స్ ఉన్నారో బాగా నన్ను కాసేపు నా హాస్పిటల్, నా ఇల్లు, రజాకర్ మిస్ అయ్యాడు, అన్నీ మర్చిపోయాడు కాసేపు. ఆ చిన్న పిల్లలు ఎల్కేజీ పిల్లలతో డ్యాన్స్ చేయించినటువంటి కొరియోగ్రాఫర్ మేడమో సారు నాకు తెలియదు, మేడం గారికి ఇక్కడి నుంచే నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. శోభ టీచర్ గారిని నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తర్వాత ఇంకొక స్కిట్ ఇక్కడ ప్రజెంటేషన్ చేశారు, ఆ పోలీసు జడ్జి దానికి సంబంధించి అన్నీ కూడా నేను రాసుకుంటున్నాను చిన్నగా. స్టూడెంట్స్ ఓకే అంటే వాళ్ళకి ఎవరు స్కిట్ని డైరెక్షన్ ఓకే చాలా అద్భుతంగా ఉంది ఆ స్కిట్. కాకపోతే ఏంటంటే కొంచెం చిన్న బాధాకరం ఏంటంటే అక్కడ కూడా మా మగజాతిని కొంచెం విలన్లుగా చూపించినారు. ఏది ఏమైనప్పటికీ కొంచెం బాగా ఆడపిల్లలు నిజంగా కూడా అవసరం ఉంది. వాళ్ళు మంచి పాత్రలు వాళ్ళు తీసుకున్నారు, బాగా అల్లరి చేసే పాత్రలు అటువంటివి వాళ్ళకి ఇచ్చినారు. నెక్స్ట్ టైం కొంచెం వీళ్ళని కూడా అంతా చూసుకొని ఈ పాత్రలు వేయండి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఏదేమైనా కోర్టు సీన్ మాత్రం నిజంగా పండించింది, చాలా అద్భుతంగా చేశారు. కోర్టు సీన్ మాత్రం ఎక్సలెంట్గా చేస్తున్నారు. తర్వాత జడ్జి స్థానంలో కూర్చున్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఒకసారి లేచి నిలబడాల్సిందిగా నేను కోరుతున్నాను. జడ్జిగా రోల్ పాత్ర వహించినటువంటి అమ్మాయి, జడ్జి పాత్ర లేదా ఉన్నారా? జడ్జి ఎక్కడ? రైట్, ఓకే. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అమ్మాయి పేరు ఏంటో తెలియదు నాకు, సనా అని నేను ఒక మాట చెప్తున్నా. సనా ఇప్పటి నుంచే నువ్వు ప్రాక్టీస్ చేస్తే నిజంగా మరి చిన్న సెషన్ జడ్జి, జిల్లా జడ్జి కాకుండా హైకోర్టు జడ్జికి వెళ్ళగలిగేటువంటి డెఫినెట్గా నీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. సో ఆ విధంగా నువ్వు కృషి చేయాలని చెప్పేసి కూడా నేను నీకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నా. అట్లాగనే పోలీస్ పాత్ర,
మరి తర్వాత లాయర్ల పాత్ర చాలా అద్భుతంగా పోషించారు. కానీ పాత్రలో లీనమైనట్టు మగపిల్లలు మాత్రం విలన్గా తయారు కావద్దునైనా, అది పాత్ర వరకే పరిమితం. సో ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇంకా 2-3 ప్రోగ్రామ్స్ చేశారు. ఆ ఫ్లాగ్ సంబంధించినటువంటి మంచి స్కిట్ ఇది చాలా అద్భుతంగా చేశారు. చాలా నిజంగా మరిచిపోయేటువంటి విధంగా పిల్లల యొక్క కార్యక్రమాలు, పిరమిడ్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఇచ్చేశారు. తర్వాత నేను బాగా మనస్ఫూర్తిగా మొన్న కూడా నేను చెప్పాను, ఈ స్కూల్లో చిన్న పిల్లలు, నేను దాదాపుగా మొన్ననే గేట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పోయినా, అది ఒక పెద్ద ప్రోగ్రాం. అది ఆ ప్రోగ్రాంలో చూస్తే పెద్ద పెద్ద పిల్లలు వాళ్ళు యాంకరింగ్ చేస్తూ ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక్కోసారి అది పెద్ద విచిత్రం కూడా కాదు. కానీ మొట్టమొదటిసారిగా నేను చూసినటువంటి వందలాది స్కూళ్ళు కళాశాలలో కన్నా ఇక్కడ చిన్న పిల్లలతో యాంకరింగ్ చేపించి అద్భుతంగా ప్రోగ్రామ్ని డిజైన్ చేసినటువంటి మాస్టర్ గారిని నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గట్టిగా ఒకసారి గట్టిగా హ్యాట్స్ ఆఫ్ చెప్పట్టుగా నేను మాస్టర్ గారిని నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. పిల్లలతో యాంకరింగ్ చేయించడం అంటే ఒకరు చెప్తా ఉంటే మరి ఇంకొకరు వెంటనే అందుకోవడం, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలిగేటువంటి ఒక ప్రవాహంలాగా వాళ్ళను తీర్చిదిద్దినటువంటి మాస్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను విశ్వనాథ్ సార్ గారికి నేను మాటిస్తున్నా, ఎప్పుడైనా మీరు పిలవండి సార్. డెఫినెట్గా ఇది మీ స్కూల్ కాదు, మన స్కూలు. డెఫినెట్గా ఎప్పుడు మీరు చెప్పినా ఒక 2 days ముందు చెప్పండి. మీ పిల్లలకి అవసరమైనటువంటి మంచి మోటివేషన్ లెక్చర్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా రజాకన్న గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 10వ తరగతి పిల్లలకు ఒక 2 మాటలు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నారు. సరే, 10వ తరగతి పిల్లలకు కూడా నేను తెలియజేస్తున్నా. ఇందాకనే నేను మా హర్షత్తో ఒక మాట అన్నా, హర్షత్ ఎంత అద్భుతంగా చూడు జీవితం అని. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు మార్చి తర్వాత ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ రాసేసి వెళ్ళిపోతారు. మీరు పొరపాటున కూడా ఎగ్జామ్ అయిన తర్వాత మీ విశ్వనాథ్ సార్కో మీ మేడంకో, మేడం నాకు స్కూల్ గుర్తొస్తుంది, నాకు పాఠశాలలో తిన్న క్యారెట్ గుర్తొస్తుంది, నాకు ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు, ఒక్క 6 నెలలు ఇక్కడే నేను కూర్చొని నేను చదువుకోవాలనుకున్నాను మేడం అని చెప్పి అంటే మీ మేడం ఒప్పుకోదు, మీ సార్ ఒప్పుకోరు, మీ టీచర్లు కూడా ఫ్యాకల్టీ కూడా ఒప్పుకోరు. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలిసిన. నేనేమంటానంటే జస్ట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఈ పాఠశాలని, ఈ డేసెస్ని మీరు అద్భుతంగా మీరు ఎంజాయ్ చేయండి. మళ్ళీ రాదు. ఎంజాయ్ చేయడం అంటే నా దృష్టిలో బ్రహ్మాండంగా ఆత్మీయతతో మెలగండి. మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే చాలా మిస్అండర్స్టాండ్ అవుతుంది. అందుకనే నేను గుత్తిలో మాట్లాడేటప్పుడు ఒక స్కూల్లో చెప్తే చాలా ఆశ్చర్యపోయారు టీచర్లు. ఆ చెట్ల పక్కన, పొదల పక్కన ఇట్లా ఆ కంప చెట్లు ఉంటే ఆ కంప చెట్ల పక్కనే ఆ చెట్లలో నుంచి పొగ వస్తూ ఉంది. గుప్పుమని పొగ వదులుతున్నారు. ఆ విశ్వనాథ్ సారు, రామదాస్ గారు, ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు వాళ్ళంతా పోయినారు. ఏంద్ర ఎవరన్నా ఆ చెట్లలో ఏదైనా మంట పెట్టినారేమో. ఆడ పోయి చూస్తే విచిత్రంగా ఆ 10th క్లాస్ పిల్లలు, నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను సార్. నేను చెప్తే వాళ్ళు మా పిల్లలు ఇట్టే చేసినారు సార్ అని చెప్పి చెప్తున్నారు స్కూల్లో. 10th క్లాస్ పిల్లలు ఏం చేశారంటే సిగరెట్ తాగుతున్నారు సార్. వాళ్ళు ఒక సిగరెట్ తాగుతున్నారు, 5-6 మంది ఉన్నారు. ఆ సారు పోయి బాగా ఒక్కోసారి కొంచెం బాధ అనిపిస్తుంది, ఒక్కోసారి కోపం వస్తుంది. ఆ పోయి ఏమరా కొంచెం బుద్ధి ఉందా మీకు, ఆ తాగేదేదో తాగేది వస్తారు, తలా ఒక సిగరెట్ అన్నది కొన్ని తాగొచ్చు కదరా. ఈడు సిగరెట్ ఆడి నోట్లోకి ఈడి నోట్లోకి ఆడి నోట్లోకి ఏమరా ఈ కర్మ మీకు అని చెప్పేసి బాగా గట్టిగా అన్నాడు. అప్పుడు ఆ ధైర్యవంతుడైన ఒక అబ్బాయి ఉన్నాడంటే, సారు మేము కరెక్టే చేస్తున్నాము అన్నాడు. అరే కరెక్ట్ ఏందిరా, జబ్బులు వస్తాయి కదరా అని చెప్పేసి అంటే, లేదు సార్ మాకు అన్న చెప్పినాడు. ఎవరన్నా చెప్పినారా? మీ అన్న చెప్పినాడా? మా అన్న చెప్పినాడా? యా అన్న చెప్పినాడు ఇట్లా తాగమని అని చెప్పేసి అంటే, లేదు సార్ సినిమాలో అన్న చెప్పినాడు, ఆ సినిమా పేరు స్టాలిను, ఒకరు ముగ్గురికి సహాయం చేయండి, ఆ ముగ్గురు మరో ముగ్గురికి సహాయం చేయండి అంటే ఈ సిగరెట్ వాడి నోట్లోకి, వాడు ఇంకో నోట్లోకి మార్చుకొని తాగుతున్నాం సార్. మీరు తప్పుగా అర్థం చేసుకుంటే చదువైన కూడా ఇట్లే మీకు దూరం అయిపోతుంది. వాళ్ళు చెప్పింది ఒకటైతే అర్థం చేసుకున్నది మరొకటి అవుతుంది. అందుకనే 10th క్లాస్ వాళ్ళకు కూడా నేను ఏమంటున్నానంటే, ఏమి కావాలో ఇప్పుడే మీరు నిర్ణయించుకోండి. డాక్టర్ కావాలన్నా, మీరు అద్భుతమైనటువంటి
లేకపోతే లాయర్ కావాలన్నా పోలీస్ ఆఫీసర్ కావాలన్నా ఏమి కావాలో గోల్ని మీరు సెట్ చేసుకోండి. దానికోసం మీరు కృషి చేయండి. అది మీరు కృషి చేస్తే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ అర్షద్ అని చెప్పేసి ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన కూడా ఒక 10 ఏళ్ల క్రితం అక్కడ కూర్చోంటాడు. ఇక్కడ నేను చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నా డాక్టర్ గారిని. అట్టనే మీ మాదిరి అట్టనే కూర్చున్నప్పుడు కూడా వాళ్ళ స్కూల్కి పోయినా నేను, ప్యారడైజ్ స్కూల్కి. ఇప్పుడు ఇక్కడ నిలబడి గర్వంగా నిలబడ్డాడు. అంటే ఎంత స్ట్రగుల్. తాడేపల్లిగూడెంలో దాదాపు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అంత పోటీల్లో BHMS బ్రహ్మాండంగా చదువుకొని వాళ్ళ నాయనకు ఒక అసెట్, ఈ గ్రామానికి ఒక మంచి హాస్పిటల్ పెడితే ఈ గ్రామానికి ఒక అసెట్. మీరు కూడా అట్లా నిలబడాలి. మీరు కూడా అట్లా సక్సెస్ కావడానికి ప్రయత్నం చేయాలి. ఎట్లా ఉండాలా సక్సెస్ అంటే, మీ అమ్మా నాన్నకు మీరు గిఫ్ట్ ఇవ్వాలి. ఇంటికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు, ఈ రిపబ్లిక్ డే నన్నా నువ్వు తినవురా, బిస్కెట్ తిను, చపాతి తీసుకొని పో, చక్కెర వస్తుంది నీకు, మొబ్బొచ్చి పడిపోతుంది, బంగారు ఎన్ని గంటలకు వస్తావో నువ్వు అని అమ్మ కోసిరి కోసిరి వడ్డించి మనకు తినిపించి పంపించింది. బాక్స్ కూడా కట్టి పంపించింది. ఎంత గొప్ప దేవత అమ్మ. నాకు తెలిసి సినిమా వాళ్ళే గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు మీరు. సినిమా వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు నాయనా, వాళ్ళకు మించినటువంటి గొప్ప వాళ్ళు మన అమ్మ నాన్న. వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే మాత్రం మీరు తప్పనిసరిగా హార్డ్ వర్క్ చేయాల్సిందే. హార్డ్ వర్క్ ఎట్లా చేయాలంటే, మీరు గొప్ప డాక్టర్లో గొప్ప మరి ప్రయోజకులు అయితే, ఇప్పుడు అర్షద్ అయితే ఒకవైపు వాళ్ళ నాన్నని, వెనక సీట్లో వాళ్ళ అమ్మని కూర్చోబెట్టుకునేసి అట్టా తాడిపత్రికి పోతా ఉంటే, ఆయన మాట్లాడుకుంటూ పోతా ఉంటే, నాకు తెలిసి రజాగబాయికి ఎప్పుడో ఒకసారి కళ్ళనీళ్ళు వచ్చింటాయి. వీడు నేను ఎత్తుకొని తిరిగిన ఆయన్ని నాకు ఇంత అద్భుతంగా చెప్తున్నాడు అని చెప్పేసి. మీరు కూడా మీ అమ్మా నాన్నల్లో ఆనంద భాష్పాలు చూసేటువంటి విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అది జీవితం అంటే. అంతేగాని ఏదో వచ్చినాం, ఏదో పోయినాం, అయిపోయింది, ఇంకా చదువు, ఇంకా ఏం లేదు, ఇంకేమి ఎప్పుడు చూసినా కూడా కాక సెల్ ఫోన్లు, టీవీలు, సినిమాలు, క్రికెట్లు అంటే డెఫినెట్గా అది ఆనందంగా ఉంటుంది. తర్వాత మాత్రం నాకు తెలిసి చాలా మంది పిల్లలు ఏమిరా చదువుకోలేదని చెప్తే, వాళ్ళు సార్ చెప్పినప్పుడు సరిగా చదువుకోలే. చాలా మంది ఇప్పుడు గుత్తి నుంచి స్టేషన్కి ఆటోలు తిప్పుతున్నారు. మా రామదాసు తెలుసు, ఏమంటే సరిగా చదువుకోలే. మరి మగపిల్లలు అయితే ఆటోల్లో తిరుగుతున్నారు, ఆటోలు తిప్పుతున్నారు, మందు కొట్టడం నేర్చుకున్నారు. ఇంకా ఆడపిల్లలు అయితే ఇంకా అడ్రస్ లేదు, వాళ్ళు కూడా ఇంకా పెళ్ళిళ్ళు చేసేసుకొనేసి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయినారు. ఏం సాధించినట్టు చెప్పండి? సాధించడం అంటే ఎట్టుండాలంటే, గవర్నమెంట్ కూడా ఇప్పుడు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తూ ఉంది. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్, ఇంటర్ తర్వాత డిగ్రీ. మీరు పొరపాటున కనుక మీరు మంచి కంప్యూటర్ అప్లికేషన్స్ లాంటి చదువుల్లో కనుక వెళ్ళిపోతే, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి వందలాది కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నాయి. మీరు కనుక సక్సెస్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో కూర్చొని దాదాపు 40,000 50,000 రూపాయలు సంపాదించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీకు రాబోతున్నాయి. మీరు అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండని చెప్పి చెప్తున్నాను. నేను గర్వంగా చెప్తున్నా ఈ స్టేజ్ మీద నుంచి. మా పెద్దమ్మాయి కూడా MBA చదివింది, నేను కూడా చదివించే వరకు చదివించిన, తర్వాత చేతులు ఎత్తేసిన. వాళ్ళ భర్త బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేసినాడు. ఆ అమ్మాయిని విప్రో MNC కంపెనీ హైదరాబాద్ ఆఫీస్ అయితే 900 మంది ఎగ్జామ్ రాస్తే 900 మందిలో 27 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో మా కూతురు కూడా ఉందని చెప్పేసి నేను గర్వంగా తెలియజేస్తున్నా. షీఈ్ గెటింగ్ 50,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా నెలకు 50,000 రూపాయలు అమ్మాయి సంపాదిస్తాం. మీరు కూడా అట్లా కావాలని చెప్పేసి కోరుకుంటున్నా. అమ్మా నాన్నకు ఆ రకమైనటువంటి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అదే ప్రకారం ఈగల్లాగా ఫ్లై చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా సార్ పిలిస్తే తప్పనిసరిగా నేను వస్తానని. మీరు అదృష్టాన్ని దయచేసి నమ్మొద్దు, కృషిని నమ్ముకోండి. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు పెన్ను తీసుకొనేసి ఆ దర్గా కట్ట మీద పెట్టడం, ఆ పెన్నును తీసుకొనేసి స్వామి చుట్టూ తిరగడం, ఆ పెన్ను పెట్టుకొనేసి మంత్రాలు వేసుకోవడం, బాగా గుర్తొస్తుందని చెప్పేసి నిమ్మకాయలు మంత్రించి, ఇవన్నీ కూడా మంత్రాలతో చింతకాయలు రాలవు. కష్టపడి పని చేయండి, కష్టపడి చదవండి, టైం టేబుల్ వేసుకోండి. మీరు ఏమి కూడా పక్కన ధ్యాస పెట్టొద్దు. ఒకటే లక్ష్యం, మీకు లాస్ట్ వరకు కూడా మీకు అదే కనబడాలా. ఈ స్కూల్ మళ్ళీ నేను చెప్తున్నా, విజన్ స్కూల్ ఏ విధంగా ఇక్కడ గిఫ్ట్లు ఇవి పెట్టారో, విజన్ స్కూల్లో కూడా
ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అన్నీ కూడా ఈ స్కూల్కే రావాలని చెప్పేసి నేను తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. ఏమన్నా అంటావా ఒక మాట? ప్రచారం అంటే వరల్డ్ రికార్డ్ సాధించిన వాళ్ళకి వాళ్ళ గిఫ్ట్లు సార్ వాళ్ళ చేతుల మీదుగా తీసుకున్న తర్వాత చేద్దామని అనుకున్నా సార్. అది కూడా చేస్తా సార్ యాడికి వరకు. విలువైన సమయాన్ని కేటాయించినటువంటి ఇస్మాయిల్ సార్ గారికి, రామ్దాస్ సార్ గారికి, ప్రజాకన్న గారికి, హర్షద్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నెక్స్ట్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. బస్సు వెళ్ళే వాళ్ళు అనౌన్స్ చేస్తాము. ఇంకా లాస్ట్ మీకు అన్న సార్ రామ్దాస్ సార్ చివరి చరణం ఈ ప్రోగ్రాంలో. ఇందులో ఇక్కడ మా స్టాఫ్ నేను ఇక్కడికి రావడానికి చాలా నాకు సహకరిస్తుంటారు. మా హాస్పిటల్ సిబ్బంది ఒక 20 మంది ఉంటారు. నేను రావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేస్తారు. అట్లాగనే ఇక్కడ ఉన్నటువంటి మా సిబ్బంది ఇబ్రాహీం ఇక్కడ ఉన్నాడు వీడియో తీసుకుంటూ. కేవలం ఆయన టెక్నీషియన్ కాదు, తర్వాత డ్రైవర్ కమ్ టెక్నీషియన్, తర్వాత అన్ని పనులు మాకు ఇళ్ళవేళ చేస్తుంటారు. మా స్టాఫ్ లేకపోతే మేము లేము. సో ఒకసారి గట్టిగా చప్పట్లతో మా ఇబ్రాహీం గుడక శుభాకాంక్షలను తెలియాల్సింది నేను కోరుకుంటూ ఓవర్ టు రామ్దాస్ గారు. అందరు స్టాండప్. ఎందుకంటే కూర్చొని ఎదురు మనకు కరెక్ట్ అట్లే కూర్చోాలి అక్కడే. ఎంతసేపు చెప్పినా మళ్ళీ రేపు 9 గంటలకి మళ్ళీ స్కూల్ స్టార్ట్, అందరూ చదవాలి. కాబట్టి ఇప్పుడే అదేందో మళ్ళీ ఒకసారి మనం అట్లందాం. మీరందరూ కూడా చేతిలో ఏం లేకపోతే చదివేది ఎట్లా చదివేది చూపిండ్రా నాకు. మీ అందరికి కూడా ఒక మంచిది నేర్పించేస్తాం సార్ కడిగి ముందు. ఆగస్టు 10 టైం అవుతుంది కాబట్టి పిల్లలు కూడా పోతారు. చదవాలి అందరం అందరం. మీరు కూడా పలకల్లా చదవాలి. రే నేను అనిన తర్వాత మీరు అనండి. చదవాలి అందరం అందరం. కదలా ఒక అడుగు వెళ్ళట్లా, కదలాలి ముందుకు మనమందరం. మరి కదలాలి ముందుకు మనమందరం. చదవాలి అందరం అందరం చదవాలి. పారుతున్న సెలయేటి పాటలాగా పారుతున్న సెలయేటి పాటలాగా ఉదయించే రవికిరణపు క్రాంతిలాగా. చూపేలో కాంతిలాగా ఉదయించే రవికిరణపు క్రాంతిలాగా. ఉదయించే రవికిరణపు క్రాంతిలాగా. చదవాలి అందరం అందరం చదవాలి. కదలాలి ముందుకు మనమందరం. కదలాలి ముందుకు మనమందరం. చదవాలి అందరం అందరం. బీదతనము చదువులకు అడ్డు రాదు, చీకటి బ్రతుకుల మూలం వెతకబోయి. బీదతనము చదువులకు అడ్డు రాదు, చీకటి బ్రతుకుల మూలం వెతకబోయి. ఆలోచించే మార్గము చదువేనోయి. చదువుకుంటే మన బ్రతుకు ఎదురే లేదోయ్. చదువుకుంటే మన బ్రతుకు ఎదురే లేదోయ్. చదవాలి అందరం అందరం. చదవాలి
హద్దులొద్దు మనకు సరిహద్దులోదోయ్, కులమతాల భేదాలు అసలే వద్దోయ్. హద్దులొద్దు మనకు సరిహద్దులోదోయ్, కులమతాల భావాలు అసలే వేద్దోయ్. చైతన్యము గొంతు విప్పి పాడిందోయి, చైతన్యము గొంతు విప్పి పాడిందోయి. చదువనే చంద్రకాంతి వెలిగిందోయి, చదువనే చంద్రకాంతి వెలిగిందోయి. చదవాలి అందరం అందరం చదవాలి, కదలాలి ముందుకు మనమందరం, కదలాలి ముందుకు మనమందరం. చదవాలి అందరం అందరం. బోలో స్వతంత్ర భారత్ మాతా కీ. చల్లనైన దమ్మా మా బడే, ఇది బడి కాదమ్మా అమ్మ. చల్లనైన దమ్మా మా బడే, ఇది బడి కాదమ్మా అన్నవడే. చదువుల పువ్వులు పూసే ఇది చల్లని పూదోట, చదువుల పువ్వులు పూసే ఇది చల్లని పూదోట. కమ్మని వెన్నెలగాంచే ఇది వెన్నెల విరబాట. లా 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 లా. చల్లనైన దమ్మా మా బడే, ఇది బడి కాదమ్మా. మళ్ళా చల్లనైన దమ్మా, ఇది బడి కా. చదువులు పువ్వులు పూసే ఇది చల్లని పూదోట, చదువులు పువ్వులు ఇది చల్లని పూదోట. కమ్మని వెన్నెలగాంచే ఇది వెన్నెల విరబాట. లా 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 లా. పాడుదనా స్వేచ్ఛా గీతం, మా జాతి పతాకం. పాడుదమా ఎగరేయుదమా, దిగంతాల దినదించి విశ్వవిఖ్యాతి నందగా జాతి గౌరవం. పాడుదమా ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. థ్యాంక్ యూ సార్. యాడికి ఘనతను ఈ విజన్ స్కూల్ నుండి ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన ఈ ముగ్గురు పిల్లలకు ఫర్దర్గా అంటే పబ్లిక్లో అప్రోచ్ అవ్వడం కోసం, పబ్లిక్లోకి వెళ్ళడం కోసం చాలా అవసరం. స్కూల్ అండ్ యాడికి గ్రామ ఏమంటారు ఘనతని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు కాబట్టి దానికి అవసరమైన పబ్లిసిటీకి ఆర్ ప్రమోషన్కి అవసరమైనటువంటి ఆ ఫ్లెక్సీలు ఆ పెద్ద స్థాయిలో ఏదైతే ఉంటే అది పెట్టుకోవడానికి రెడీగా ఉన్నామన్నా. మీ అందరికీ విశ్వం సారు, మాకు విశ్వం అన్నయ్య ఎప్పటి నుంచో మా బాండింగ్ అలానే ఉంటుంది, అలానే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్లీజ్ డోంట్ త్రో యువర్ ఫ్లాగ్స్ ఆన్ రోడ్స్. చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళండి, ఫ్లాగ్స్ని ఎక్కడ పడేయద్దు. దట్ ఈస్ అవర్ ప్రైడ్ అండ్ we are proudly saying that I am the citizen of India where the people are people are in top. Thank you. Thank you so much, sir. Really, all our chief guests made our day memorable one. Definitely we will follow your instructions. Our students definitely promise that they follow your instructions, sir, and we will be successful with your motivational words. Again, one more time, they want your motivational words. As you said that, we are all waiting for your presence one more time, sir. Thank you. And my dear students, remaining performers, you will be given chance in one more event. Those who are remaining, 7 or 8 performances are remaining. You don't worry about that. It's a high time. That's why we are going to close this event with vote of thanks. Anchors.
As we come to the end of this wonderful occasion, it is time to express our heartfelt gratitude on the behalf of all students and teachers, all students and staff. I am standing here with us today. A big thanks to our chief guest for accepting our invitation and being with us today. A big thank you to our teachers and principals and students who contributed and organized the event. A heartfelt thanks to students and participants who gave such memorable performance, and of course a special thanks to our lovely audience for your encouragement and applause. Have a wonderful day ahead. Thank you. Thank you everyone. Thank you dear students. So my dear students, so we have to carry forward all these memories. What our chief guest said, every word is valuable and every word we should follow, then definitely we'll see success and we will achieve our desired results. So thank you one and all, and once again happy Republic Day to everyone. And నర్సరీ నుంచి 9th వరకు గర్ల్స్ ఎవరైతే ఉన్నారో, నర్సరీ టు 9th యాడికి గర్ల్స్, ఓకేనా, వాళ్ళు బస్ దగ్గరికి వెళ్ళండి. బస్ స్టాండ్ వాళ్ళు నర్సరీ టు 9th అక్కడే మీకు స్వీట్స్ ఇస్తారు. మిగతా వాళ్ళు కూర్చోండి, డ్యాన్స్ ఇంకా ఉన్నాయి కొన్ని, వేపిద్దాం. జస్ట్ ఎంగేజ్ విత్ just 5 minutes. Respected principal, teachers and my dear friends, a warm greeting to everyone. I am Bindusri of 8th standard. Today I am going to deliver a small speech on Republic Day. Today we are all gathered here to celebrate Republic Day, a day of pride, courage and responsibility. On 26 January 1950, our India became republic when our constitution came into force. It was a historic moment when that gave India freedom, equality and democracy. Our constitution drafted under the leadership of Dr. B.R. Ambedkar. It protects our rights and reminds us of our duties. Indian constitution is one of the longest and strongest constitutions in the world. It teaches us to live with justice, respect and unity. It reminds us that we are all equal, no matter our religion, language or background. Our constitution teaches us something beautiful, that every person is important, no matter our how we look, how we learn or how fast we grow. We are all equal and precious. Republic Day is not only about flags and parades, it is also about remembering the sacrifices of our freedom fighters like Mahatma Gandhi, Bhagat Singh, Subhash Chandra Bose, Rani Lakshmibai and many others. Because of their courage, we live in a free and democratic India today. Science and education are also important for our nation's progress. From Aryabhatta's discoveries to ISRO space missions, India has always shown that knowledge is power. As students, when we study and explore, we are building the future of our nation. Thank you for giving me this great opportunity. Jai Hind. Pray.
విద్యార్థులు అక్షర జ్ఞానము నిరుగని రోజుల్లో ఇక్కడ మాత్రము ఆత్మ జ్ఞానపు జ్యోతులు నింపింది. తినవారికి వ్యాధుల వేదన తప్పని కాలంలో ఇక్కడ మాత్రం ఆయుర్వేదపు దీవెన కురిపించింది. Stage alive with your fantastic dance performance. రే బాయ్స్ రా. पहलगाम के बाइसारन में आतंकियों ने किया टूरिस्ट पर बिस्किट्स। इस हमले में 27 की मौत जबकि दर्जनों घायल होने की బిస్కెట్లు రా బిస్కెట్లు తీసుకోపో. పంపించేందు బాలాజీ పో. अब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है. ऐ मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सा दर्द सहे. महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे. मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे. फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे. तेरी मिट्टी में मिल जावा गुल के मैं खिल जावा. इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा तेरी लहरावा. इतनी सी है दिल की आरज़ू. ये नया हिंदुस्तान है, ये घर में घुसेगा भी और मारेगा भी. రే मैं कर्नल सोफिया कुरैशी, मैं विंग कमांडर योमिका सिंह. क्या आप इस मिशन के लिए तैयार हो? Yes, ma'am. क्या बदले के लिए आपका खून खोल रहा है? Yes, ma'am. वो आर्मी, इंडियन आर्मी. हाफिज़ हार्डे, हाफिज़ हार्डे, हाफिज़ हार्डे. सम्मान और सुरक्षा के लिए चला सबसे बड़ा एक्शन ऑपरेशन सिंधु. भारत की पाकिस्तान पर एयर Stage, I would like to call Amruta Varshini and a group of 8th standard to perform the dance.